చూసుకోరా మంచి అని చెప్తేమే మళ్ళీ అది కోడు యాప్ కింద చెట్టు దాని చుట్టూ బంగారం చెప్తా కోడని యాప్ కింద చెట్టు దాని చుట్టూ బంగారం చెప్తా కోడని ఆ లోడలో చెప్పు ఇవన్నీ మాటలు. హాయ్ అండి, అందరికీ నమస్తే. జై శ్రీరామ్. ఇంకా ఈ వీడియో కంటే గురించి మాట్లాడే ముందు ఇంతకుముందు రీసెంట్గా అప్లోడ్ అయిన 2 వీడియోల గురించి మాట్లాడాలా. అదే సైకో దాని గురించి, 200 రూపాయలకి అప్పచెప్పిన అనే దాని గురించి. కొంతమంది ఎందుకు అట్లా ర్యాజ్ చేస్తాను, ఎందుకు అట్లా కొట్టిస్తావు, పాపము దెబ్బలు తగులుతాయేమో, జాగ్రత్త, బీ కేర్ఫుల్, ఆయన అట్లా కొట్టించి సంపాదించడము, యూరోన్తో కొట్టియడము, ఇవన్నీ చెప్తాడు. 20 నిమిషాలు వీడియో చూసేవాళ్ళు మీకే ఎట్లుంటే 24 గంటలు నాతో తిరిగేవాడు నాతో ఎన్ని రోజుల నుంచి ఉన్నాడు అనే దాన్ని బట్టే నేను ఎంత కేర్ తీసుకుంటా అనేది నాకు ఒక ఐడియా ఉంటుంది కదా. అండ్ ఆ పక్క సైకో పాత్రలో ఒకరిని దింపినప్పుడు వాడు సైకోగానే బిహేవ్ చేయాల. నార్మల్గా నేను 200 కొనుక్కున్నా బండి ఎక్కుదురా అంటే వీడేం భయపడ్డు, ఆడ ఫన్ జనరేట్ కాదు. ఏదైనా నలుగురు నగించే దానికోసమే. ఇప్పుడు సింపుల్ ఒకటి ఎగ్జాంపుల్ చెప్తామండి. ఇప్పుడు మన చిన్నప్పుడు ట్యూషన్లో స్కూల్లో అయినా మనం ఒక ఏడు కొడితే ఇంకా నెక్స్ట్ ఏడు సార్ కొడితే మనం చచ్చిపోతామేమో అన్నట్లు యాక్టింగ్ చేస్తాం. చూసినాం సార్ చెయ్యి బంద్ చేయడం అట్లా. ఎందుకు చేస్తాం అట్లా యాక్టింగ్ అంటే నెక్స్ట్ పడే దెబ్బలు పడకుండా ఉండడానికి, ఆపక్కోడు ఏమైపోతాడో అని జాలి చూపించడానికి యాక్టింగ్ చేస్తాను. అట్లా ఆపక్కోడు కూడా కొట్టినట్లు యాక్టింగ్ చేస్తానా కూడా అవి షార్ట్లు పడేటట్లా ఏముండవు. ఒకవేళ నిజంగా సీరియస్ కొడితే ఒక ఏడికి కొట్టా కూడా వాడు మళ్ళీ లేడు. ఎందుకంటే వాళ్ళు అట్లా పర్సనాలిటీ హైట్ ఉన్నారు కాబట్టి. వీడు పిల్లోని లెక్క తప్పించుకోవడానికి, ఎందుకంటే నేను దాంట్లో మధ్యలో నేను వానికి నెక్స్ట్ జరగబోయేది ఏందనే టైపు నేను మాట్లాడుతుంటా కదా. కుక్కల దగ్గర కట్టేస్తావా, కుక్క పెట్టినట్లు పెడతావా, కుక్కల్ని కొట్టినట్లు కొడతావా అంటే వాడు అన్నిటికీ అంటాడు. కాబట్టి వీడికి భయం కలుగుతుంది. కాబట్టి ఓయమ్మ వీడి నిజంగా తీసిపోయి చంపేస్తాడేమో అన్నట్టు వాడు నటిస్తాడు. ఆడ దెబ్బలు తగిలినా తగలుకున్నా అన్నట్టు. అది వీడియోలో కామెంట్ పెట్టి పోయేవాళ్ళు లైవ్లోనో వాళ్ళ రియల్ లైఫ్లోనో నిజంగా ఎవరైనా ఫేస్ చేస్తా అంటే అప్పుడు నిలబడడానికి బాగుంటుంది. ఇక్కడ తెలుసు మాకు ఏం చేస్తానా ఏం కథ అనేది తెలుసు. వాడు ఒకవేళ అంత దెబ్బలు తిని వాడికి ఏమైనా అయ్యేటట్టుంటే వాడికి ఎందుకు వస్తాడు? రాడు కదా. ఇప్పుడు బ్లడ్ రిలేషన్ వాళ్ళే రారు, అంతా డబ్బుల కోసమే ఉన్నవాళ్ళు. ఒకటి సింపుల్ని ఎట్లా చూసుకుంటా అనేది మీరు స్టార్టింగ్ వీడియోలో ఎట్లున్నాడు, ఇప్పుడు ప్రజెంట్ నా దగ్గరికి వచ్చిన తర్వాత ఎట్లున్నాడు అని చూస్తేనే మీకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. నేను ఎలా చూసుకుంటాను, ఇప్పుడు ఎలా ఉన్నాడు, అప్పుడు ఎలా ఉన్నాడు అని మీకు క్లియర్ కట్ అర్థమవుతుంది. ఏం చేసినాను, ఏం పెట్టినాను, ఎంత ఇచ్చింటాను, ఏ దానిలోకి నిలబడినాను అనేది నేను చెప్పను, అవసరం లేదు. కానీ ఓ మనిషి రూపం చూస్తేనే వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్కి పాస్ట్కి కంపేర్ చేసుకుంటే అర్థమైపోతుంది. అవతలో ఎంత చేసింటారు, ఎట్లున్నాడు, ఇప్పుడు ఎట్లున్నాడు అనేది తెలిసిపోతుంది. అండ్ ఇంకా కొంతమంది కొద్దిగా మాట్లాడుకోకుండా ఆ పంచాయతీలో కొద్దిసేపు సైలెంట్ ఉంటే శివ పర్ఫార్మెన్స్ చూపిస్తాడు కదా వాళ్ళకి. కానీ పర్ఫార్మెన్స్ ఒకటి చూపిస్తాడు, ఒకటి చెప్తామండి. వీడియోలో నేను లేను అంటే ఆ వీడియో రాదు. నేనేదో గర్వంగా బిల్డప్ చెప్తానని కాదు. ఎందుకంటే నేను ఆ వీడియో రన్ అయ్యేటప్పుడే నా మైండ్లో 3-4 రకాలుగా రన్ అవుతుంటుంది. ఇరికిచ్చేలా అనే స్పాట్ ఎవడైనా వస్తే ఇరికిద్దామా, లేకపోతే మనోడిని సేవ్ చేసినట్లు సేవ్ చేసి మళ్ళీ ఇరికిద్దామా, లేదా పక్కన వాళ్ళని రెచ్చకూడదామా, లేదా వీన్నే కొద్దిసేపు రెచ్చకూడదామా అని సపోర్ట్ ఇచ్చి ఇట్లా రొటేట్ అవుతుండే. నేను సైలెంట్ ఉన్నానంటే ఆ పక్కడు ఏంది మాట్లాడలేడు, వీడు ఏం మాట్లాడలేడు. వాడేదో సీరియస్ అయితే వీడు సైలెంట్ అయిపోతాడు, నేను చేయను అంటాడు, నేను పంచాయతీ చేయని వెళ్ళిపోతా అంటాడు. అందుకు డబ్బు ఆశ చూపించినట్లు ఉండాలా, డబ్బు తీసుకున్న తర్వాత ఇరికిచ్చినట్లు ఉండాలా, ఇట్లా చాలా ఉంటాయి. మీరు అనుకుంటారే వీడియో తీయడము, వీడియో చేయడము ఎంత ఈజీ అనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే నా దగ్గర ఉన్నోళ్ళు, నాతో వీడియోలు చేసిన వాళ్ళు చాలామంది మనం ఎందుకు చేయలేంలే అని చెప్పి ఛానళ్ళు పెట్టుకొని ఉన్నారు, వేరే ఛానల్లో పోయి చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కుదరలేదు. ఎందుకంటే ఆ టైమింగ్ ఆ ర్యాపో తీసుకుని వాళ్ళు చేత కాదు. ఎందుకంటే ఇక్కడ టాలెంట్ అనేది ఎట్లొస్తుందంటే పక్కన వాళ్ళు ఏముంది అని బయట తీపియడంలో టాలెంట్. అది ఆడ సిచ్యువేషన్ని మనం ఎట్లా చేయాలనుకుంటున్నామో దాన్ని ఆ రకంగా తిప్పడంలో ఉంటుంది టాలెంట్. పక్కనోడు ఆవేశం తెప్పించినా, ఆవేశపడినా మీకు బాగుంటుంది. కానీ ఆవేశం తెప్పించడానికి వానికి ఎట్లా ట్రిగర్ చేసినామనేది మెయిన్ పాయింట్. వాడు భయపడినా భయం ఎట్లొచ్చింది, ఏది ట్రిగర్ చేస్తే వానికి భయం కలిగింది అని క్రియేట్ చేసిన సబ్జెక్టు అది టాలెంట్. ఇట్లా టాలెంట్ మీరు ఒక వ్యక్తిని చూస్తున్నారంటే దాని వెనకాల నేను ఆడ కూర్చొని నడిపేది, ఆడ నిలబడి నడిపే దాన్ని బట్టి అవి ఎక్స్పోజ్ అవుతాయి. అది చాలామంది వాళ్ళు ఓన్గా చేసుకోవాలని ట్రై చేసిన వాళ్ళు ఉన్నారు, వేరే చోట ట్రై చేసినారు, కుదరలే. ఏంటంటే అది కుదరదు. ఏంటంటే ఒక కంటెంట్ అంత ఈజీ తీసుకోవడం ఎవరి వల్ల కాదు. చాలా మటుకు నా వల్ల కూడా అవుతుందని కూడా నేను చెప్పుకోవడంలే, చాలామంది కాదు. అవి
ఇప్పుడు నేను 5 ఏళ్ళ నుంచి 700 800 1000 వీడియోలు తీసింటాను, ఎన్ని తీసినాను నాకు తెలియదు. కానీ నేను చేసిన జెన్యున్ కంటెంట్లతోనే ఫన్ తెప్పించిన. నేను అమ్మాయిలను ఆంటీలను ఇట్లా తుప్పాస్ అన్నీ చేయాల వీడియోలు అనుకుంటే నేను యూట్యూబ్లో అన్ని ఏళ్ళు ఉన్నాను, నాకు తెలుదా యాదానికి వ్యూవర్షిప్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు అంతేందుకు, ఇప్పుడు కొలాబరేట్ చేసుకొని ఒక యూట్యూబర్ ఆల్రెడీ ఫేమస్ అయిన పోయి కలిసి వాళ్ళ వ్యూవర్స్ని మనం అట్రాక్ట్ చేసుకోవచ్చు. కానీ నేను ఎప్పుడు ఏ ఫేమస్ ఉన్న వ్యక్తితో పోయి కలిసి వీడియోలు చేసింది లేదు. అసలు వాడు ఎవడో కూడా తెలియని వాళ్ళకి వాళ్ళకే ఓ పేరు గుర్తింపు తెచ్చిన కానీ రౌడీ కానీ ఇట్లా అనుకుంటా పోతే ఇప్పుడు మనతో ఉన్న వాళ్ళు కానీ ఎవరికైనా వాళ్ళకి నేనే పేరు తెప్పించి వాళ్ళ ఒరిజినల్ పేరు కాకుండా ఈ పేరు పిలిచేదట్లా చేసినాను నేను. అట్లా అందుకు నేను చెప్పేది కంటెంట్ ఎట్లా తీసుకోవాలో ఎట్లా చేయాలో నా వంతు అయినంత నేను చేస్తాను. సలహాలు ఇచ్చినా ప్రాబ్లంలే, నేనేం కాదన్ను, మంచివి తీసుకుంటా. ఇప్పుడు కొంతమంది బూతులు ఆడాడు వస్తున్నాయన్న అంటారు ఫ్యామిలీతో, కరెక్టే. అది ఎట్లయితుందంటే ఒకసారి ఎడిటర్ మిస్ చేస్తుంటాడు కొన్నిసార్లు. వాడు ఆ ఎడిటర్ ఆలోచనకి నా ఆలోచన కొద్దిగా ఏమవుతుందంటే ఒకసారి అది కట్ చేస్తే ఆ ఫ్లో సీరియస్నెస్ పోతుందేమో అని వాడు ఒకసారి మర్చిపోవచ్చు, ఒకసారి తీయకపోవచ్చు. ఇట్లా కొన్ని ఎందుకంటే కొంతమంది బీప్ ఎందుకన్నా ఫ్లో పోతుంది కదా అని అనేవాళ్ళు ఉంటారు, ఫ్యామిలీని చూసేవాళ్ళు ఉంటారు. నేను నిజంగా చేయాలా అనుకుంటే చాలా ఈజీగా చేసేవి ఉన్నాయి. ఇప్పుడు హెల్పింగ్ వీడియోలు చేసుకుంటా పోయినా కూడా అంతా నువ్వు దేవుడు అంటారు, అంతా నువ్వు సూపర్ అన్న అంటారు. కానీ నేను ఎందుకు అవి చేయను, వాళ్ళని అడిగినా కూడా వాళ్ళు సింపుల్ సమాధానం చెప్తారు, మీరు హెల్పింగ్ వీడియోస్ ఎందుకు పెడతారు అంటే నన్ను చూసి ఇద్దరన్నా మారరా అని. ఆ ఇద్దరు మారుతారు ఎవరు, నీళ్ళకి వీడియోలు చేసేది స్టార్ట్ చేస్తారు అంతే, సాయం చేసేది స్టార్ట్ చేయరు. మనం కూడా ఇట్లా వీడియోలు చేస్తే హెల్పింగ్ వీడియోస్ మనకు కూడా పేరు వస్తుంది, మనకి సబ్స్క్రైబర్లు పెరుగుతారని మారుతారు. కానీ ఎవరు హెల్పింగ్ చేసేకి మారరు నాకు తెలిసినంత వరకు, ఒకరు చేసేది చూసి. అంటే సింపుల్ ఒకటి చెప్తామండి, ఆ మారాలనుకున్నా కూడా మన హెల్పింగ్ వీడియో చూసే వాళ్ళ దగ్గర డబ్బులు ఉండాలి కదా, వాళ్ళు మారాలన్నా కూడా. ఒకవేళ అంత డబ్బులే ఉండి నీ వీడియో చూసి ఎందుకు మారుతాడు? అంత డబ్బులు ఉన్నప్పుడు ఆల్రెడీ ఆ గుణం ఉండిండాలి, పంచే గుణము ఇచ్చే గుణం. ఆ గుణం లేదన్నప్పుడు కొత్తగా వీడియో చూసినప్పుడు ఏం ఆ గుణం రాదు. ఆ గుణం ఉంది ముందు నుంచి ఉన్నోడికైనా సరే డబ్బులు ఉండవు పంచి. సో హెల్పింగ్ వీడియోలు చూసి హెల్పింగ్ చేసేది చాలా మటుకు జరగదు. ఒకటే జరిగేది, వాడు ఇంకో యూట్యూబర్ అవుతాడు హెల్పింగ్ వీడియోలు చేసుకుంటా, ఇన్స్టాలోనూ చేసుకుంటా, దాంట్లో హెల్పింగ్ వీడియోలు చేసుకుంటా. దానివల్ల యూజ్ ఉంది పర్లే. ఎందుకంటే వీళ్ళు ఏ స్వార్థం కోసం చేస్తారో, ఏది పాపులారిటీ కోసం చేస్తారో అది పక్కన పెట్టేస్తే, వీళ్ళు ఆ స్వార్థం కోసం చేసినా కూడా నలుగురికి తిండో నలుగురికి డబ్బులో వస్తాయి. సో సంతోషం. ఎందుకంటే వీడియో లేకుండా చేయరు కాబట్టి, వీడియో చేస్తారు కాబట్టి ఆ వీడియో ద్వారా మనకు మంచి పేరు, నువ్వు దేవుడు, నువ్వు మంచోడు, సాయం చేస్తున్నావు అని అదొకటి. ఈ పక్క వాళ్ళకి ఏదైనా తిండో డబ్బులు వస్తున్నాయి కాబట్టి ఏదో జరిగిపోయి నాకేం దాని ప్రాబ్లం. నాకు ఆ ట్రాక్ నచ్చదు. లేదా మార్కెట్లో ఇప్పుడు ప్రజెంట్ ఎవరిదైతే ట్రెండ్గా నడుస్తుందో వాళ్ళ కలిసి వాళ్ళు హెల్ప్ చేయడము, లేదా వాళ్ళు ఆ హాట్ టాపిక్ ఏముందో అది తీసుకోను, ఇట్లాంటివన్నీ నాకు తెలుసు. ఏంటంటే 5 ఏళ్ళు పైన నేనుండి నా తెల్ల ఏం చేసుకుంటాము. కానీ ఇవన్నీ చేయకుండా నేను ఒకటే ధాటి మీద కూర్చొని చేస్తాను. ఎందుకంటే అవి అందరూ చేయగలరు, మనం చేసే టైప్ ఎవరు చేయగలుగుతారా అని. ఇప్పుడు బూతులు తిట్టుకుంటా కూడా దండిగా వస్తాయి వ్యూస్. ఆ బూతులు ఎంజాయ్ చేస్తాను. ఇంకా నేను ఏం చెప్పాలా, బూతులు ఎంజాయ్ చేస్తాయి, వీడియోలకి ఎక్కువ వస్తాయి, మనం ఇంత బాగా చేస్తానే దానికి ఎందుకు ఇన్ని వంకలు పెడతారు అనేది. ఆ బూతులు చేసినోడికి ఏమైందంటే వానికి రెస్పెక్ట్ ఏమి ఉండదు బయట. వాడిపోతానడరా అంటారు. అదే మన కంటెంట్ చూసిన వాళ్ళు కొద్ది మనకంటే పెద్దోళ్ళున్నా కూడా ధర ఆయన పోతున్నాడు, ఆ పిల్లోడు పోతున్నాడు, ఆ బాబు పోతున్నాడు, ఒకసారి మాట్లాడేది, ఈ రెస్పెక్ట్ ఉండదు. నేను ఆ రెస్పెక్ట్ కోరుకొనే నేను ఈ కంటెంట్లతో ఉంటాను. డబ్బులే కావాలనుకుంటే అమ్మ పిచ్చి కంటెంట్ కొట్టాలంటే 3000కి 2000కి వచ్చేవాళ్ళు మామూలుగా సైడ్ యాక్టర్లు, వీళ్ళు మామూలు బ్యాక్ సైడ్లో వర్క్ చేసేవాళ్ళు, డ్యాన్సర్లు, వాళ్ళు దండే మీద కూర్చోబెట్టి వీడియోలు చేసేయచ్చు. ఇంగ్లీష్ మాట్లాడతా, తెలుగు మాట్లాడతా, రానిపోని హిందీ మాట్లాడతా, మాట్లాడతా, మొత్తానికి అయితే మాట్లాడతా. కాబట్టి నిలబడిన చోటు కూర్చున్న చోటు ఒక ఐస్ క్రీమ్ పార్లర్లో, లేకపోతే ఏదో కటింగ్ షాపు, లేకపోతే ఏదో మాల్లో కూర్చొని ఆడ కూర్చొని సొల్లు కూర్చోబెట్టి ఒక అమ్మాయితో మాట్లాడినా కూడా లక్షల్లో చూస్తారు. కానీ అది ఎక్కువ రోజులు ఉండదు. ఇంకో వ్యక్తి కూడా అంటే మా తమ్మునితో అన్నాడట, మీ అన్న ఆడే ఉన్నాడు అదే సబ్స్క్రైబర్లో, నేను చూస్తే మా మిలియన్స్లో వెళ్ళిపోయినాను అని ఏదో కామెడీ చేసినట్ట. ఇప్పుడు ఆ మిలియన్స్లో సబ్స్క్రైబర్లు ఎంచుకోవాలి తప్పితే వ్యూస్లో ఏం లేడు. నేను చెప్పి పంపించు, నువ్వు సబ్స్క్రైబర్లు మిలియన్స్లో ఉన్నారు, వ్యూస్లో ఏమి అంత తక్కువ ఉన్నావు అని పంపించు. కానీ మనకి ఎందులే, కొంతమంది ఎట్లా అంటే కొద్దిగా వస్తానే ఎగిరిపడాలని చూస్తారు, అది ఎక్కువ నిలబడదు. ఎందుకంటే ఈజీగా వెళ్ళిపోయినది అది పెద్దగా నిలబడేది ఏమి ఉండదు. కాబట్టి అలా
అందుకు నాది ఇప్పటికి కూడా ఇదే కాన్స్టెంట్ వ్యూస్ ఎందుకుంటాయి నావంటే నేను చెప్తాడు సబ్స్క్రైబ్ చేసుకొని నేను ఇప్పుడు కూడా అడగాను. ఎందుకంటే అవసరంలో ఎందుకు ఊరికే దాన్ని చూసి మర్యాద రాదు కదా. వీడియో చూసిన వాళ్ళు మనల్ని గుర్తుపెట్టుకోవాలి, అది మెయిన్. కానీ ఎంతమంది ఉన్నారా వీనికి సబ్స్క్రైబర్లు అని కౌంట్తో వాల్యూ ఇచ్చేది నాకు పెద్ద అది అవసరమే లేదు. అండ్ మన కౌంట్ కూడా ఎందుకు అంటే తక్కువ అంటే ఒక టీవీలో వేసుకుని 5 మంది చూస్తారు. అదే వాళ్ళు సెల్లులో చూసేది అట్లా ఉంటే 5 వ్యూస్ పెరుగుతాయి. అట్లా మొత్తం ఓవరాల్ కంపేర్ చేసుకుంటే మనకి 50,000 వ్యూస్ వచ్చినా కూడా ఆ 50,000 వ్యూస్లోనే ఫ్యామిలీ అంతా కూర్చొని చూసే వాళ్ళందరినీ కౌంట్ చేసుకుంటే మనకి 1,00,000, 1.5 లక్షలు, 2 లక్షల మంది చూస్తున్నారని దాని అర్థం. మనం ఏదంటే పబ్లిక్గా ఫ్యామిలీ వేసుకుని సెలబ్రిటీస్ని ఆల్రెడీ ఫేమ్ ఉన్న వాళ్ళని తీసుకొస్తే ఖచ్చితంగా మిలియన్స్లో పోతే ఏముంది బ్రదర్, నూనె కలిసి చెప్దామా చేద్దామా అని అసలే నార్మల్గా చేస్తారు కదా. ఇంకోటి నాకు ఫిలింకి సంబంధించిన ప్రమోషన్స్ కూడా హీరోతో ప్రాంక్ చేస్తావా, హీరోయిన్తో ప్రాంక్ చేస్తావా, డైరెక్టర్లతో ప్రాంక్ చేస్తావా అన్నా కూడా బోలే నేను చేయనట్లా అని చెప్పిన. నాకేంటంటే నా కంటెంట్తో నాకు వచ్చే పేరు ఇంతైనా నాకు సంతోషమే. కానీ ఎవరినో ఆల్రెడీ నేమ్ ఉన్న వాళ్ళు తీసుకొని వచ్చి పెట్టుకొని అది నేను యూజ్ చేసుకొని నా సబ్స్క్రైబర్లు పెంచుకుంటే దాంట్లో ఏముంటుంది కిక్. నేను సబ్స్క్రైబర్ అడుక్కోకుండా కూడా ఏ సెలబ్రిటీని కలసకున్నా కూడా ఎవరు తెలియని వ్యక్తులతో, అది అబ్బాయిలతోనే చేస్తానా కూడా నాకు ఈ మాత్రం సపోర్ట్ ఇంత బాగా ఇస్తున్నారంటే చాలా నాకు అది చాలా గ్రేట్. ఈ టైప్ నా టైప్ ఇవ్వడం చేసి ఆ రేంజ్ వరకు వస్తాడేమో నేను ఇంకా చూడలే. ఇప్పుడు ఇవ్వడం చేస్తే కూడా మంచిదే. బూతులు మాట్లాడుకుంటా ఇవన్నీ ఆటోమేటిక్గా వస్తాయి వల్గర్ కంటెంట్. దీనిలో వ్యూస్ వస్తాయి, సబ్స్క్రైబర్లు పెరుగుతారు. కానీ అందరూ పద్ధతులే, మళ్ళీ అందరూ పద్ధతులే అంటారు. కానీ అంతమంది లక్షల్లో అవన్నీ అట్లా చూస్తున్నా అది తెలియదు. కానీ అది లక్షల్లో 1,00,000 మంది పద్ధతులే. కానీ అది చూసే వాళ్ళకేమో వాళ్ళకి వ్యూస్ మాత్రం అట్లా వస్తాయి. నాకే వాళ్ళ వ్యూస్ పెరుగుతున్నాయనో వాళ్ళ సబ్స్క్రైబర్లు పెరుగుతున్నాయనో నేను ఎప్పుడు కాంపిటీషన్కి తీసుకోను, నేను పట్టించుకోను. ఎందుకంటే నా ట్రాకే సపరేట్ అయినప్పుడు ఆ ట్రాక్లో చేసే వాళ్ళతో నేను ఎప్పుడు కంపేర్ చేసుకోను, పోల్చుకోను. అది నాది ఇండివిజువల్, నా ట్రాక్ నాదే ఉంటుంది. నా కంటెంట్, నా కాన్సెప్ట్ నాది వేరు. సో నాతో పాటు నేను ఎవరికి ఎంత వచ్చినా కూడా నేను పట్టించుకో. అది మీ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పుడైనా లైక్ షేర్ ద్వారానే చూపించండి నేను అడుగుతాను. ఎందుకంటే అది కూడా మనము యూట్యూబ్ అల్గోరిథం ప్రకారము మనం అవి క్లిక్ అయితేనే వీడియో కంటెంట్ బాగుందనేది అది అర్థం చేసుకుంటుంది. నిజంగా వీడియో కంటెంట్ బాగుందని మీరు హ్యాపీ ఫీల్ అయినా కూడా అది మీరు లైక్ కానీ షేర్ కానీ చేయకపోతే యూట్యూబ్ అల్గోరిథం ప్రకారం నాకు అర్థం కాదు. అందుకు అది పెద్దగా నోటిఫికేషన్ పంపించేది. అసలు చెప్పాలంటే చాలా ప్రాబ్లంలోనే ఉన్నాయి అవి. ఎందుకంటే నోటిఫికేషన్లు పోవు, హోమ్ పేజీలు పోవు, అయినా దాన్నే సాగుకుంటూ వస్తున్నాను. ఎందుకంటే మనకేం అత్యాశ ఏం భారీగా లేదు, లక్షలు సంపించేలా, కోట్లు సంపాదించేలా అనే మనకు ఆత్రం అది లేదు. కాబట్టి కంటెంట్తోనే పోదాము, ఎన్ని రోజులు పోతాము, ఇట్లా హ్యాపీగానే ఉన్నాను. సో మీ సపోర్ట్ ఎప్పుడు నచ్చితేనే, మళ్ళీ నచ్చకుంటే ఏం కాదు, నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి. కొంతమంది ఉచిత సలహాలు ఇస్తా అంటారు. నువ్వు కొంచెం మాట్లాడకుండా వాన్ ఛాన్సీ, లేకపోతే ఇట్లా చేస్తే బాగుంటుంది, అట్లా చేస్తే బాగుంటుంది అనేది తప్పులేదు. మీకు టాలెంట్ బాగుంది. సో ఆ టాలెంట్ పక్కన వాళ్ళకి ఐడియాలు వచ్చేద్దండి ఫ్రీగా. మీరు వీడియోలు చేసి మీరు పెట్టి మీ ఆ ఛానల్ గ్రోత్ అయ్యి మిమ్మల్ని అందరినీ మెచ్చుకున్నప్పుడు ఒకరి సలహా ఇవ్వండి. ఎవరైనా ఏ ఫీల్డ్లో అయినా, ఇదే కాదు యూట్యూబ్లోనే కాదు, మనం చేసి దాంట్లో రుజువు చేసుకున్నాక పక్కన సలహా ఇల్ల. కానీ మనం ఏది చేయకుండా కూర్చొని నేను దండి చెప్తా, పోయి సౌదీకి పోయే రాజును కలిసి 2,000 కోట్లు అడుగు, ఆయన ఇచ్చేస్తాడు, ఆడ నుంచి ఒక ఫ్లైట్ కొనుక్కో, మన ఊర్లో దిగు, అంతలో వీడు ఎయిర్పోర్ట్ కట్టిస్తా, ఇట్లా చెప్పచ్చు. కానీ అది అయ్యేది కాదు కదా. నువ్వు రాజు వరకు పోయేంతవరకు ఎంత కష్టం ఉంటుందో, ఆడ రాజును కలిసేకి ఎంత కష్టం ఉంటుందో, కలిసిన తర్వాత ఎట్లుంటుందో ఇవన్నీ ఫేస్ చేసుకుంటా లాస్ట్ నువ్వు ఎయిర్పోర్ట్లో దిగు, అప్పుడు అందరూ చప్పట్లు కొడతారు. అందుకు ఉచిత సలహాలు, ఫ్రీ సలహాలు వేస్ట్, ఇది ఇచ్చేది వేస్ట్. మంచి సలహాలు తీసుకుంటా నేనేం, మళ్ళీ నాకు సలహాలు ఇద్దండి అని చెప్పాను. అన్న ఇట్లా చేస్తే బాగుంటుంది, ఇట్లా చేయి, లేకపోతే ఇట్లా ఐడియా. నేను ఐడియాలు కూడా పెద్ద ఏమి ఇవ్వకుండా అడగను. ఎందుకంటే దేవుడు ఇచ్చినాడు ఆటోమేటిక్గా, ఇంకా మళ్ళీ అడిగేది ఏముంటుంది. ఒకవేళ పెట్టినా కూడా రొటీన్ అవే పెడతా అంటారు. బిల్లు, హోటల్లో బిల్లు కట్టకుండా ఎగరగొట్టు, ఇవన్నీ చూసేసినారు జనాలు. నేను ఏదైనా ఇంకా కొత్తవి చేయాలని ఆలోచిస్తుంటాను. మైండ్ తగ్గట్టు వస్తుంటాయి, అది చేస్తుంటాను. మీ అందరికి ఖచ్చితంగా నచ్చితే మాత్రం లైక్ చేసి, షేర్ చేసి సపోర్ట్ చేయండి. వీడియో చూసి ఎంజాయ్ చేయండి. ఈ వీడియోని ఎంటర్టైన్మెంట్గా చూసేసేయండి. ఎవరు ఏమీ దెబ్బలు తగలవు, ఎవరికి ఏమీ కాదు, మాకు మేము బాగున్నాం సరేనా. మధ్యలో మీరు కొంతమంది ఎక్కువ ఫీల్ అయిపోద్దండి సరేనా. ఒకవేళ నిజంగా మనకి ఏమైనా చూసేది నేనే కదా, మీరు ఎవరు చూడరు కదా, ఎందుకు ఊరికే అవసరం ఏముంది. మాటల వరకు వచ్చేది వేరు, చేతుల్లో చూపించడం వేరు, అర్థమైంది. మీరు వీడియో చూసే అంత ఉంటే మేము డైరెక్ట్ కలిసి ఉంటాం కాబట్టి మాకు ఇంకా ఉంటుంది. సో ఆ జాగ్రత్త ఎక్కువ తీసుకుంటాం. దానికోసము
ఏమనేది పట్టించుకోము, ఏందనేది చేస్తాంటారు. ఇప్పుడు అన్నీ వాడు కాలర్ పట్టుకుంటాడు, గొంతు పట్టుకుంటా అంటాడు, కొడతా అంటాడు, పట్ట అని నన్ను అడిగేవాళ్ళంటాడు. కాలర్ పట్టుకుంటాడు, బజారోడా లోఫరోడా అంటాడు. ఎట్లా అని ఎవరు మాట్లాడలేదు కదా నేను ఇంతవరకు అట్లా ఇది అంటే. వాడు పిల్లోడు, ఇప్పుడు సన్న పిల్లోడు వాళ్ళని కొడతానా కూడా సరదాగా ఉంటుంది, అట్లా సరదాగానే తీసుకుంటాను నేను. అట్లే మీరు కూడా వాడిని కొడతానా, వాడు నలుగురు కొడతానా, సరదాగా తీసుకోండి అంతే, ఏం పోయేదేం లేదు కదా. అది అర్థం ఎటు చేసుకోరని మనస్ఫూర్తి కోరుకుంటూ, చేసుకోరు అది నాకు తెలిసి ఎటు కొద్దిమంది చేసుకుంటారు కాబట్టి ముందెళ్తాను. అర్థం ఎటు చేసుకోరు కాబట్టి మీ ఫ్లోలో మీరు ఉంటారు కాబట్టి సంతోషం. కానీ నేను చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది కదా, ఒకరికి ఇద్దరికన్నా అర్థమవుతుంది. ఎందుకంటే నేను ఏం చేస్తానో, వానికి ఎంత ఇస్తానో, ఏమేమి పెట్టానో, ఏమేమి చూసుకున్నానో, ఎట్లున్నాడో అనేది వానికి తెలుసు, వాడు నాకు తెలుసు. వాడు నాకు ఏం రెస్పెక్ట్ ఇస్తాడో నాకు తెలుసు, నేను వానికి ఎంతవరకు రెస్పెక్ట్ ఇస్తానో వానికి తెలుసు. సో మాది ఎట్లా నడుస్తుంది అనేది మాకు తెలుసు. మధ్యలో ఊరికి కొట్టించినావు, హింసిస్తున్నావు, హరాస్ చేస్తున్నావు, ఇవన్నీ అని ఊరికి వేస్ట్. అవన్నీ అర్థమైందా? ఎందుకంటే నాకేం లేదు లోపల, వానికి ఏం లేదు లోపల, ఊరికి మీరు లోపల పెట్టుకొని ఊహించుకోద్దాం. సరేనా? లవ్ యూ ఆల్. టాటా. మీ నిమేష్ చౌదరి. జై శ్రీరామ్. A few minutes later. చెప్పనా బయటికి పోతాను, ఆ మంచం ఈడ పెట్టు. ఏమి ఆ సైడ్కి పెట్టేసి, ఈ ఎండకి బంగారు కరుగుతుంది. ఏమన్నా నీతో నాకేలా టెంకాయ పెట్టినాడా, దానికి టెంకాయ బుట్లు పెట్టేసి టెంకాయ కొట్టేసి. ఏం విచిత్రం చెప్తాను, ఏదో చెప్తాను ఈను. అర్థమైందా? చెప్పండి బాస్. అర్థమైందా? చెప్పండి బాస్. అది టెంకాయ కొట్టేసి పెట్టిండు. వేరే వాళ్ళ మనుషులు టెంకాయ కొడతావునా? ఏమి అది అమ్ముతానని లేరా నాయన, నీకు ఏం తెలుసు కానీ అమ్మేదానికి మళ్ళీ టెంకాయ కొట్టి అమ్మేలా. మళ్ళీ అదే మామూలు మంచమా నీకు? నీకు చెప్పలే? నీకు చెప్తే నువ్వు దీనికి ఏందోటి చేస్తావు వేసరు, లేకపోతే ఏదో ఒకటి చేసేస్తావు అని చెప్పి నీకు చెప్పలే. ఏం చేస్తారనా? వేరే వాళ్ళు వస్తున్నారు, 4 లక్షలు క్యాష్ ఇస్తారు. ఈ months 4 లక్షలు, ఈ months 4 లక్షలు, 4 లక్షలు క్యాష్ ఇస్తారు. వాళ్ళందరూ అంతే మన కొన్నిడే. ఎవరు? మనం నువ్వు కొనిన తర్వాత దాన్ని నేను ఏంది చేంజ్ చేయించినాను నీకు తెలుదులే. కొనుక్కునేవాడు పోయినావు, నువ్వే కొనుక్కొని వచ్చినావు, బాగుంది. ఈ తీగలు ఏం చేయించినానో ఏంది యాస్టీస్ డౌట్ రాకుండా అనేది అది వేరే సబ్జెక్టు. బంగారు షాప్ దొంగ బంగారము సౌత్ ఆఫ్రికా నుంచి తెచ్చుకున్నాడు. ఆ బంగారాన్ని సేఫ్ సైడ్కి పెట్టాలని చెప్పి నన్ను అడిగితే, ఈ తీగలు చూడు, ఈ షైనింగ్ బంగారవి, ఈ తీగలంతా బంగారే మొత్తం. మొత్తం బంగారు తీగలే, బంగారే మొత్తం. మొత్తం బంగారు తీగలే. ఇన్ని రోజులు నువ్వు బంగారం మీదే అనుకున్నావు చూడు, ఏమదృష్టి ఉండాలి నీకు. ఏమి బంగారు ఇది, ఆ తీగలని బంగారే. ఏమి వాళ్ళు వచ్చి కొనకపోతారు, దీని వాళ్ళు మళ్ళీ అడిగి పోయినాక ఇప్పేసి ఏమి దీని లోపల రాడ్ లోపల కూడా ఉంది బంగారు. పీకద్ది అది ఎట్లా, అది మళ్ళీ కెమికల్ మిక్స్ చేస్తేనే మళ్ళీ రియల్ గోల్డ్ కింద చేంజ్ అయ్యేది నీకు. ఇదంతా షీటు, ఇదంతా మొత్తం కరిగిస్తే గోల్డ్ అవుతుంది ఉంటా. దీని లోపల కడ్డీల లోపల అన్నీ కనపడదులే నీకు. అట్లా కనబడేటటువంటి వాడికి ఎంతమంది కాటేసిండ్రో, అట్లా కనపడదులే నీకు. అట్లా కనబడేటటువంటి వాడికి ఎంతమంది కాటేసిండ్రో, అట్లా కనబడదు. వాళ్ళు వస్తారు 4 లక్షలు తీసుకొని బీరోలో పెట్టి, బీరోలో పెట్టేసి 4 లక్షలు ఇది వాళ్ళకి జాగ్రత్త తీసుకొని పంపించేసి. ఏమి అది నేను పోయేసి వస్తాను, నాకు వేరే పని ఉందాడా. కార్లో పోదావా బండ్లో పోదావా అని ఆలోచిస్తానా. ఇది బండ్లో పోనా, అదే వాళ్ళ కారు వస్తుంది, నేను మళ్ళీ మన కారు కూడా వేయాలని ఆలోచిస్తానా. అందుకే కార్లో, బండ్లో అయితే డీజిల్ కొట్టిస్తారా? డీజిల్ కొట్టిస్తారా? కాదు చెప్తాను, ఊడైనా ఎండకి బండి వద్దులే కార్లో పో అని అంటారు. నువ్వు చూస్తే రివర్స్ చెప్తాను, ఈ ఎండకు సావని వడదేవ తగిలి ఏడాసాడు కింద పడిపోతాడు. ఏమి అదే నీ ప్లాన్? ఎండకు పోవటం అంటే వడదేవ తగిలి వీడు ఏడాసాడు కింద పడాలని నీ ప్లాన్. అదే నీ ఆనందం నేనెందుకు వద్దానల్లా. కార్లో పోంది మెయిన్, ఇది తెగింది. మళ్ళీ దానికి అంత సోద అవసరమా? మళ్ళా నువ్వేమంటావు? నా ప్లాన్ నాకు ఉందిలే, నువ్వేమంటావు అని చూద్దామని. అది ఎట్లా తిరిగి నన్నది నువ్వేం తిట్టుకొని ఆడ దిగిండి గాజపు మరాన్ని. ఏమి పెట్టుకొని పో,
వాళ్ళు వచ్చి కోడ్ అడుగుతారు, నువ్వు యాప కింద చెట్టు అంటారు వాళ్ళు, నువ్వు బంగారు ఉంది చుట్టూ అను. నువ్వు యాప కింద చెట్టు అంటారు వాళ్ళు, నువ్వు బంగారు ఉంది చుట్టూ అను. బంగారు చుట్టూ దీని చుట్టూ అది వాళ్ళ యాప కింద చెట్టు అంటానే నువ్వు బంగారు ఉంది చుట్టూ అను. బంగారం చుట్టూ బంగారం చుట్టూ బంగారం చుట్టూ బంగారు ఉంది చుట్టూ అని ఇట్లా బంగారు ఉంది చుట్టూ అని వాళ్ళ యాప కింద చెట్టు అంటారు. చుట్టూ బంగారం చుట్టూ చుట్టూ బంగారం చుట్టూ బంగారు ఉంది చుట్టూ ఏమున్నా ఏమి మామూలు ఇట్లా దండి జరుగుతుంటారా? పోనా నేనే డీల్ చేద్దామా లేకపోతే ఇనుకొచ్చింది అని ఊరు నేను చేసినావు కదా అప్పుడే వచ్చింది అని ఊరు నేను చేసినావు కదా అప్పుడే వాళ్ళు వస్తారు, నువ్వు మళ్ళీ ఓడిపోయి మాట్లాడితే మళ్ళీ వాళ్ళతో సుల్లు పెట్టుకోద్దు, సొల్లు అస్సలు వద్దు. వాళ్ళకి ఏదో తీసుకుపోతారు. వాళ్ళు అంత నిమిషం లేకుండా చేస్తాలేనా ఆ టెంకాయ మాత్రం మర్చిపోతారు. ఎక్క మర్చిపోతా అసలు 2 సెకండ్లో ఉండి వాళ్ళు అసలు ఏమైనా ఉంటే ఏమైనా ఎమర్జెన్సీ అయితే ఇంటికి అడిగిపోయి నాకు ఫోన్ చేయి. ఏంటి చెప్తాను ఏంటి చెప్తాను ఏదో కీడు శంకిస్తుంది నాకు, యా కిల్లలో ఫోన్ అనువా ఏదో కీడు శంకిస్తుంది నాకు. యా కిల్లలో ఫోన్ అనువా బంగారాన్ని నీ దగ్గర ఉండిపోతాను ఏందో నాకు కొడతాంది. వద్దు వద్దు అని చెప్తావు కోడు నువ్వు కోడి చెప్తావులే, నువ్వు దొంగ కోడి కదా అందుకు. నువ్వు కోడి చెప్తావులే, నువ్వు దొంగ కోడి కదా అందుకు. ఈ విషయంలో మాత్రం తేడా ఏమైనా జరిగిందో పార్సల్ అవుతావు తమ్ముడు కదా. A few minutes later. A few minutes later. A few minutes later. ఏయ్ శివా రా, డబ్బులు లే, డబ్బులు తీసుకురా. డబ్బులు లేరా ఎరిమో వేసుకొని చూస్తాను వేళ, డబ్బులు లేరా ఎరిమో వేసుకొని చూస్తాను వేళ. ఏంది ఏం డబ్బులు ఏంది ఏంది ఏం డబ్బులు చెప్పిపోయినా నీకు పని? నేను ఏం పని నీకు ఇంతకుముందు ఏం చెప్పిపోయినా? ఏం పని చెప్పినావు? ఏం పని చెప్పినావు? మంచం తీసపోయినారా? లేదు అవతరాలు చేస్తున్నావా ఏమన్నా? కానీ యాడివే మంచము? ఏమని ఏమిరా నువ్వు అంత దుమానంగా ఉన్నావు? దాని దగ్గర బంగారం చెప్పినాకైనా మంచం మీద పండుకునేది వద్దా? అట్లా వచ్చారా ఏమన్నా? నాకేం తెలుస్తుందిరా, నేనున్నా నువ్వు ఉన్నావు ఇంటికాడ. నువ్వు ఎవరు వచ్చినారేమో చూద్దాం ముందున్నా. ఎవరు వస్తుపోయినారా ఏమన్నా? నువ్వు ఏందిరా నువ్వు శివ, ఏందిరా కొంపలు ముంచుతాను? నీకు చెప్పి పోయినాను నీళ్ళు తాగిపోయినా అంటావు. ఏ నీళ్ళు తాగకపోతే ఏమ్రా కొంచెంసేపు గుజరాత్ వచ్చిపోయింటారేమన్నా? ఆయమ్మ 2 సార్లు దొరుకుతాండే నీళ్ళకలు చూసి. నువ్వు ఆయమ్మకు లైన్ వేస్తున్నావేమో కదా? నీళ్ళకలు చూసి నువ్వు ఆయమ్మకు లైన్ వేస్తున్నావేమో కదా? మళ్ళీ ఆయమ్మ 2 సార్లు తిరుగుతా అంటే ఏ అమ్మ ఎందుకు తిరుగుతానో అని అడగాలి నువ్వు. నువ్వు స్మైలింగ్లు ఇచ్చుకుంటా పెదాలు కొరుక్కుంటా ఇట్లా ఏమన్నా సైకిల్ చేసుకుంటా
నాకు మంచం పోయిందానికి నాకిన తెలియల్లా. లేదులే ఎదుగుతాను. ఇట్లా పోయింది, ఎట్లా పోయింది బా వాళ్ళు తీసిపోయినారేమో. మన సీసీటీవీ పని చేస్తుందో లేదో పని చేయలేదంటే గుర్తుందని అది పని చేయలేదని. అది పని చేయకుండా పర్లే. ఆ ఇంట్లో సీసీటీవీ కెమెరా ఉంది, ఈ పక్క సీసీటీవీ కెమెరా ఉంది. ఈ 2 సందుల్లో ఎట్లా పోయినా కూడా సిటీ వాళ్ళతో ఉన్నాయా? సిటీ వాళ్ళతో ఉన్నాయా? అందరూ పెట్టుకుంటారు ఇప్పుడు చాలా మటుకు. వాళ్ళు రికార్డ్ చేసుకుంటాను, వాళ్ళ దాంట్లో పోయి కనుక్కొని వస్తాను. ఏమి వాళ్ళ దాంట్లో తీపిస్తే తెలుస్తుంది ఎవరు తీసుకున్నారు. ఆయమ్మే తీసిపోయిందని నేను ఓకే. మంచానికి సీప్ అయిపోతాం. మంచానికి ఏంటికి ఎదురులాడతారు అని అది కూడా. మనం మంచానికి ఏంటి చేపిస్తున్నావు, మంచం పోతే మళ్ళీ కొనుక్కోలేవా అని డౌట్లు వస్తాయి వాళ్ళకి. మంచారు బంగా అని తెలిసి డబ్బులు ఉంది అని అంటారు మళ్ళా. అట్లా కూడా ఉంది. చాలా అర్థమైందా? ఇతను మన మనసు కోసమే సిసి ఫోటోస్ ఏముంది దానికోసం ఏమి తాపత్రపడతాడో, ఏమి నక్సలు పడతాడో అని ఇంకో బోల్డ్ మంది వస్తారు. ఏంటికి నేను ఉండదు కదా, కాలనీ అంతా మంచిగా తెలుస్తుంది. బంగారం అంతా అని తెలుస్తుంది. నీకు వల్ల ఏం తెలుస్తుంది? ఏందో అడిగి చెప్తాలే. మంచము అది ముందు నుంచి గుర్తుగా పెట్టుకున్నాము. ఎవరు ఎత్తపోయినారంట అని అడుగుతాము సార్, అంతే కదా. వద్దు నేను ఉండగా నీకేమి. నువ్వు ఉండే కదా దాన్ని పోగొట్టినావు అంటే. ఉండే కదా దాన్ని పోగొట్టినావు అంటే. చూస్తాను నేను అంతా. యాడ్ చూస్తావు బాగా అందరినీ గుదిరాయిని పట్టుకొని అడుగుతా ఇట్లా ఏమే నువ్వు అట్లా పట్టుకుని దానికి నీకు ఆడ పట్టుకోవాలో ఆడ పట్టుకుంటారు. సంచి పట్టుకుంటారు. ఎవరు ఏమ్మా ఏం నువ్వు అవలా చేస్తున్నావా? ఏం అవలా చేస్తున్నావా ఏమన్నా చూడు. కాదు గుదిరాయమని అంటారా? ఏమన్నా మంచం పోయినా పర్లే, దొంగ దొరకాల నాకు. ఎందుకంటే మంచం బంగారు కాదు, బొచ్చు కాదు. ఏమి మంచం పోయినా పర్లే, దొంగ దొరకాల నాకు. ఎందుకంటే మంచం బంగారు కాదు, బొచ్చు కాదు. ఏమి నీ బంగారు అని చెప్తే దానికి కేరింగ్ అన్న తీసుకొని ఆ ఎండకు పడేయకుండా నీడకు పెడతామని ఉద్దేశంతో చెప్పినాను. ఫస్ట్ ఆడపోయి ఆ ఇంటికాడికో పోయి సీసీటీవీ ఫుటేజ్ మంచం ఎవరు ఎత్తపోయినారు అడిగి. ఎందుకంటే కాలనీ వాళ్ళకు కూడా దొంగ ఎవరు తెలుస్తుంది. చూడు సార్, ఇప్పుడు అది బంగారు కాదు. బంగారు తీగలతో అల్లించుకొని పండుకునే నేనేమన్నా టిప్పులు సుల్తానా? ఇప్పుడు అది బంగారు కాదు. బంగారు తీగలతో అల్లించుకొని పండుకునే నేనేమన్నా టిప్పులు సుల్తానా? ఏ లోపలికే లోపలడా బేపడతాడా? ఇప్పుడు ఆ బంగారుదే కాదా పక్కన పెట్టు. బొంగులు చెప్తాను బంగారమనే. ఎవడెత్తపోయినాడని నాకు తెలియలా. ఎవడెత్తపోయినాడు ఫోజులు కొట్టే మళ్ళీ లోపలికే లోపలడా బేపడతాడా? మాట్లాడతావు. కాలనీలో దొంగ పడినాడని తెలిసి గుర్తించినారంటే చెట్టు కట్టేసి కొడతారు. నిన్ను కొడతారు. నీకే ఈ చెట్టుకే సాడలైన బదులు చెప్పుకుంటా. ఎవడు చెప్పాడు నీకే బంగారుదానే? నీ కోడ్ చూసుకోరు మంచిగా అని చెప్తామే. యాప్ కింద చెట్టు దాని చుట్టూ బంగారం చెప్తా కోడని. యాప్ కింద చెట్టు దాని చుట్టూ బంగారం చెప్తా కోడని. ఆ లోడలో చెప్పు ఇవన్నీ మాటలు. ఏమోలే కానీ ముక్కు నాకు ఫస్ట్ సీసీటీవీ కావాల ఫుటేజ్. ఎందుకంటే కాలనీలో దొంగలు తిరుగుతా అంటే ఏం పీక్తున్నారు, ఏం చేస్తున్నారు? మంచాన్ని దొంగని కట్టేసి కొట్టలేరా? గురించి ఏంటికి తీస్తున్నావు? ఏమి ఏ మంచం నీకు అంత అంటే నువ్వు మంచం నీకు అంత చీప్ అయిపోయిందా? చీప్ ఏం కాలేదే. మళ్ళా బుద్ధున్నాడు ఎవడు పెట్టుకోడు కానీ. ఏది పెట్టుకోడు? మామూలు మంచము. ఇప్పుడు ఏం మళ్ళా నేను మంచం గురించి కాదు, దొంగ ఎవడు అనేది పబ్లిక్ కి తెలిసిపోతుంది. మంచం గురించి కాదు, దొంగ ఎవడు అనేది పబ్లిక్ కి తెలిసిపోతుంది. ఖాళీలో ఇప్పటి నుంచి మంచం ఉంటుంది లేదు ఇట్లా పో పెట్టేసిపోతాడు. కానీ ఎవరు పెట్టేసిపోతారు? పోతాడు. ఎవడు పోతాడు? ఎవడు ఆయమ్మంటే ఇప్పుడు మళ్ళా ఎవడు వాడంటాను కాదు. అమ్మ నేను పట్టుకొని ఇస్తాపో. ఏం పట్టుకో? ఎందుకులే నీకెందుకు ఎండగలు తిరిగేది? సీసీటీవీ ఫోటేజ్ చూస్తే కాలనీ అందరికి పంపిస్తాం వీడియో వాట్సాప్ లో. దొంగ తిరుగుతాడు మంచం గురించి. యా దొంగనా కొడుకు దొంగతో ఎవరు పట్టుకుంటే కట్టేసి కాలనీ ఎంత కొడతారు. మాట్లాడి ఊరిని మంచం ఎట్లా మళ్ళా సీసీటీవీ ఫోటేజ్ చూడకపోతే పట్టిస్తావు. నువ్వు పెడతా పోనా? నువ్వు పెడతావా అంటే కాదు ఎదిగి పెడతావు. నువ్వు ఎదిగి పెడతావా? నువ్వు ఎందుకు ఎండ తిరిగేది? వద్దులే ఏం కాదు కానీ నా వల్ల పోయింది కాబట్టి నా బాధ్యత పోయింది కాబట్టి నా బాధ్యత. ఏంది బాధ్యత? నా బాధ్యత పోయింది కాబట్టి
వాళ్ళు వాడికి యాడికి పోయింటారు ఆడకి ఎత్తిపోయినాడు ఆడబెట్టి సందులోనే ఆడని పెట్టి తెచ్చింటాడు ఈ మన దగ్గరలోనే పెట్టింటాడా సందులో ఏం ముందు తవ్వినాడు అట్లే మోసుకొని పోవాలి కదా మళ్ళీ ఆడేందుకు దాచిపెట్టినాడు లేదు ఆడ సందులో పెట్టినాడు నీడగా పెట్టినాడా లేదా ఎండ పెట్టినాడా నీడు పెట్టినాడు చెట్టు. అది నీకు చెట్ల కింద నీడ పెట్టినారనేది కూడా నీకు తెలుసు చెట్ల కింద నీడ పెట్టినారనేది కూడా నీకు తెలుసు అంటే కాదు వాళ్ళు మోసపోరు కదా బరువు కదా అది వాళ్ళంటే ఎంతమంది అంటే ఎంతమంది వచ్చింది మళ్ళీ వాళ్ళని ఎట్లా అంటానో ఇద్దరు కలిసి మంచం మోయలేరా కాదు ఎవడని ఇంత హైట్ ఉండి ఏదైనా సన్నగా ఉంటే వాడు ఒకవేళ మంచం మోసుకొని పోవాలంటే కష్టం కావచ్చు ఖచ్చితంగా పెద్దగా ఉంటే మోసపోతారు కదా మోసపోలేనా అంటే వాడికి ఎత్తుంటాడా ఉంటాడు సుమారు అట్లా టైప్ ఎవడని తిరిగినాడా డౌట్ వచ్చేది అట్లా వచ్చి తిరిగినాడు నాకు కూడా ఆడు వేదోడు వాడు ఎర్ర చొక్క వేసుకుని కనపడే ఎర్ర చొక్క వేసుకుని కనపడే ఎరచక్క నేనే కదా లోపల ఈడుండేది లే వాళ్ళు పిలిచి ఒకసారి వాళ్ళ సామాన్లు కూడా ఇంకోటి వాళ్ళ సామాన్లు బయట పెట్టిండంట దొంగ దొరికితే బూడిసేలు ఉన్నారు వద్దులే నాయనా దొంగ దొరికితే బూడిసేలు ఉన్నారు వద్దులే నాయనా ఏమి ఏంటి రామాయణము తెలియనికేమే మనకి భద్రత ముఖ్యము భద్రత నువ్వు నాకు చేస్తా లేకుండా ఇంకొకటి చెప్తాడు బయట ఉన్న మంచమే పోయిందంటే రేపు పొద్దున ఏమేం పోవచ్చు మంచం మీద ఉన్న చైను ఉంగరాలు లేదా కమ్మలు లేకపోవడం గ్యారంటీ అంత ఘోరం ఎవరు తీసుకోలేనా ఎవరు ఇప్పుడు మంచం తీసిపోయినోడే పీకులు పోయొచ్చు బంగారు కోసం సంపచ్చు చంపలేనా వాడిని చంపేస్తే అయిపోయి కదా చెట్టుకి గట్టి తిక్కడా ఊరుకోండి వాడు మంచి ఎవరు మంచి ఇంకా ఎవడు మంచి ఎవడురా మంచి మంచం ఎత్త పోయినోడు నీకు మంచా కాదు ఈ పాడి వాడు ఊరు దాటింటాడు మంచం తీసుకో వాడు ఏదో పాపం ఆశపడి ఉంటాడు ఏం ఆశ అంటే మంచం లేదని ఎవడో పండుకునే మంచం ఎత్తపోతాడు అంటే మనకి అంత అంటే పెళ్ళం లేదని చెప్పి ఎవరో పెళ్ళం లేపుకొని పోతారా వద్దులే చెప్పు వద్దులే నువ్వు మళ్ళీ వాని కొత్త బతుకుతాను ఈ పాడికి ఎంత దూరం మెంటుందో మంచం ఎట్లా పట్టుకుంటావు నిన్నుండే కదా ఎట్లా పట్టుకుంటావు వాళ్ళు వేసకపోతే ఇంత దూరం బండ్లో వెహికల్ మానవుడైనా బంగారు కాదు తెలిస్తే పెట్టేస్తాడు వాని తెలుసు కదా నీకు తెలుసు నాకు తెలుసు ఏ పనికి మానవుడైనా బంగారు కాదు తెలిస్తే పెట్టేస్తాడు వాని తెలుసు కదా నీకు తెలుసు నాకు తెలుసు వానికి తెలుస్తుంది తెలుదుగా మళ్ళా ఇప్పుడు నాకు మంచము ఉండాలి రైడా లేదా నీకు ఇప్పుడే పెట్టిస్తా పోనా పెడతా పో నిన్నే పెడతా పో ఇప్పుడు నేనెందుకు పోలావు పెట్టించి దానికి నువ్వు ఎట్లా క్యాచ్ చేస్తావు ఎట్లా ఇన్వెస్టిగేషన్ నా మైండ్ ఎవరికి తెలియకూడదు అనమాట ఏం తెలియకూడదు నా తెలివితేటలు బయటకు కనబడకూడదు నువ్వు మంచం ఎట్లా తెస్తావు చూస్తా అంటే చూడకూడదు నువ్వు చూడకూడదు నా ఐడియాలో నువ్వు నీకు వచ్చేస్తావు నా తెలివితేటలన్నీ ఏముంది దాంట్లో తెలివితేటలు చాలా దాన్ని కానుకోవాలని దాన్ని పెట్టాలంటే కుక్క వాసన చూసుకుంటా చాలా ప్రాసెస్లు ఉంటాయి ఎట్లా ప్రాసెస్ ఏం లేదు పక్క సందులో చెట్టు కింద రాసిపెట్టి వచ్చింటాడు అంతమించి ఏం ప్రాసెస్ ఏమి ఉండదు ప్రాసెస్ ఏం లేదు పక్క సందులో చెట్టు కింద రాసిపెట్టి వచ్చింటాడు అంతమించి ఏం ప్రాసెస్ ఏమి ఉండదు అది కాదు బండి వేసుకొని ఇట్లా సందు తిన్నా కూడా మంచిగా దొరుకుతుంది పొద్దు నువ్వేంటి తిరుగుతావు దొరుకుతుంది గాయమైంది దొరకదా చూడు అది అయిందిలే దొరకదా బండి వేసుకొని అంటే నాకు దొరుకుతుందని తెలిసి కూడా నువ్వు దొరికిస్తే నీకు మంచి పేరు ఉంటుంది నీ వల్ల పోయిందనే కదా నువ్వు అట్లా కాదు నా వల్ల పోయింది నీకు ఎదగద్దు నువ్వు బాగుండు అనుకో యాడికి పోయి పనుకోవాలా ఇంట్లో పనుకో చెప్తా నాకు మంచం ఎట్ట తిరిగి వచ్చింది వాళ్ళకి నీ రెండు నిమిషాలు చాలా దగ్గరలో పెట్టినాడు వాడు చాలా దగ్గరలో పెట్టినాడు వాడు కాదు మోసే శాత కానప్పుడు మంచం ఎత్త వేయాలరా వాడు 5 నిమిషాలు ఉన్నా మంచం మోసే శాత పోతే చాలు మంచం ఎందుకు ఎత్త పోయినాడు వాడు మోసే శాత కానప్పుడు ఊరినోడు అంతే కానీ వాడు కర్మగారా లోపరోడు అయ్యి ఏమో కక్కుర్తి పడినాడు మంచం ఎట్లుండే మంచం అట్లా రాలా కాదు లోపల నువ్వు ఏదైనా ఉన్నట్టుగా ఉండి చెప్పు ఏదైనా బంగారము నవలోడ ఏది చూసుకొని రా అని చెప్పాలి ఏమైనా బంగారము నవలోడ ఏది చూసుకొని రా అని చెప్పాలి ఏమైనా నాకేడు చెప్పినా బంగారం రానే నీకు నాకెందుకు గలాట వద్దులే వాడిని బుడుద్దాము వద్దు నా కొడుకు నిడిచిపెట్టి నువ్వు నేను కొట్లాడేది ఏంది వద్దులే నేనే ఇంకోటి మంచానికి 2 బిర్యానీ ప్యాకెట్లు కవర్ పెట్టినా దానికి బిర్యానీలు లేవు అనుకో 2 ఏ లోపల ఏమన్నా బిర్యానీలు ఏమన్నా నువ్వు చూడలేదేమో నాది ఉంది సీసీటీవీ ఫోటోలు చూపిస్తా వద్దులే ఇప్పుడు బిర్యానీ ప్యాకెట్లు ఎంతసేపు అవుతుంది మంచము బిర్యానీ ప్యాకెట్లు
బిర్యానీ ప్యాకెట్ లో నేను మళ్ళీ సాయంత్రం తెప్పించే దానికి ఉండే దారిలో పడిపోయింటాయి, కుక్కలు తినేసి ఇస్తాయి. అర్థమైందా? వాడు కాపుర పోయినాడు. కుక్కలు తిన్నాయి లేదా కూడా సీసీటీవీ ఫోటేజ్ చూసి అవన్నీ వేడిలే. నాకెందుకు బిర్యానీ ప్యాకెట్లు 2 వస్తాయి లేదా దానికి తెచ్చిస్తా పానా, తెచ్చిస్తావా పట్టుకుంటావా? పట్టుకొని తెచ్చిస్తా. మంచంతో పాటు బిర్యానీ ప్యాకెట్ కూడా ఉండాలి. ఇప్పుడు ఏంటి తీయలేదులే. బిర్యానీ ఎంత టైం కావాలా? ఎట్లానే బిర్యానీ ప్యాకెట్ తీసుకుంటున్నావు కదా. ఏమి తీసుకుంటాను? సరే నువ్వు ఎతకాలి, నేను పోయి బండ్లు ఎత్తుకుంటా. కాళ్ళని పట్టుకుంటా, పోయి తినుకో. తిన్ను, నేను బిర్యానీ వచ్చేదో తిన్ను. నేను పండుకుంటాను, నువ్వు ఎంతసేపు తెస్తావో 2 బిర్యానీలు ఉంటాయి. ఏదో ఇదేరా బొక్కరా అయిపోయిందంటే ఇదేనేమో. ఏమైంది ఇదేరా బొక్కరా అయిపోయిందంటే ఇదేనేమో. ఏమైంది ఇప్పుడు? నీకేం నొప్పి అయింది ఇప్పుడు? కాదు చెప్తానా, మంచం పోయిండేది, నీకేం నొప్పి? నాకు నొప్పి కాదులేనా. బిర్యానీ ప్యాకెట్లు ఉన్నాయి, అది కూడా బిర్యానీ ప్యాకెట్లు కూడా చెప్తావు. ఆరు తెచ్చినావు నువ్వు? ఇష్టం సీసీటీవీ ఫోటోలో చూపిల్లా? వానేమో వద్దు బో. ఇష్టం సీసీటీవీ ఫోటోలో చూపిల్లా? వానేమో వద్దు బో, తెప్పించావని. ఎంతసేపు నువ్వు లేపేది నన్ను? ఎంతసేపుకి లేపల్లా? 5 నిమిషాలే. 5 నిమిషాల్లో బిర్యానీ తేలేవు. బిర్యానీ 5 నిమిషాల్లో వెళ్ళిపోతా. సాయంత్రం మంచంతో పాటు బిర్యానీ ఉండాలా, మంచం మీదే తినాలా. నువ్వు టైం తీసుకుంటావు, అర్ధగంట తీసుకో. అర్ధగంట తీసుకున్నా. అర్ధగంట తీసుకో, నాకు బిర్యానీ ప్యాకెట్తో సహా ఉండాలి. నా మంచం పోలే అవసరం లే, నా బిర్యానీ కావాలా. లేదులే, నీతో ఎందుకు? లేకపోతే నా మంచం కంటే బిర్యానీ ముఖ్యం చెప్తాను. ఎవరు? నీకే? కాదు, నీకు బొక్క కాదు. చెప్పిస్తాలే, తెప్పించి పెట్టు, తెప్పించి లేపు. అర్థమైందా? మంచము బిర్యానీ పక్కన పడేసి నువ్వు ఇంటికి పోదామని నువ్వు ఏమైనా స్కెచ్ చేసినావు అనుకో, సీసీటీవీ ఫోటేజ్ తీపిస్తా. మళ్ళా గుర్తు పెట్టుకో. వేరే మార్గం ఏంది? ఒక 1000 రూపాయలు 2000 డబ్బులు. ఎందుకు? నాకు పని ఉంది. ఏం పని ఉంది? దొంగను పట్టుకుని ఎట్లయినా కానీ దొంగను పట్టుకుని 2000 ఖర్చు పెడతావా? ఖర్చు పెడతా. మంచం బిర్యానీ వచ్చేస్తుంది కదా, మళ్ళీ నువ్వు ఖర్చు పెట్టేది ఎందుకు? మంచం బిర్యానీ వచ్చేస్తుంది కదా, మళ్ళీ నువ్వు ఖర్చు పెట్టేది ఎందుకు? నా డబ్బులు నేను ఫస్ట్ నాకు బిర్యానీ మంచం వచ్చినా ఏదైనా వడ్డీకి అవసరం. నువ్వు నాకు ఫస్ట్ నీకు అప్పచెప్పబోయిన పని ఇంకా నువ్వు మాట్లాడితే దాంట్లో బటర్ నాన్ 4 ఉన్నాయి, మటన్ కర్రీతో. అలా పెంచాలాగా చెప్పు. ఇంకా పెంచమంటే పెంచుతా. 2000 అప్పినా ఇంకా పెంచమంటే పెంచుతా. బటర్ నాన్, రోటీ వద్దులే అవన్నీ. ఏమి ఉంగరమన్న కుదిపెట్టేస్తే అది ఎగస్ట్రాలు చేసిపోదు. నీతో లెక్కున్నాయి కదా, భలే పెట్టినాడు. నాకు అర్ధగంటే టైము, అర్ధగంటే. ఇప్పుడేం ఇదే వాక్కుంటుంటావా? సీసీటీవీ ఫోటేజ్ చూద్దామా ఊరికే? అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, కోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. ఇంక ఉండకూడదు, నువ్వు ఎత్తికేదా పని మీద ఉండు. తేప ఫస్ట్.